హాయ్ హలో నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ అండి. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం తెలుగు నేర్చుకుందాంలో 17వ రోజు మనం ఎత్వం దీర్ఘం ఉన్నటువంటి గుణిత గుర్తులు, ఎత్వం దీర్ఘం ఉన్నటువంటి అక్షరాలు, పదాలు అన్ని కూడా మనం చూడబోతున్నాం. ఈ రెండు గుణిత గుర్తులు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. మరి ఇంకెందుకు పిల్లలు, మనం ప్రారంభిద్దామా? రైట్. 17వ రోజు తెలుగు నేర్చుకుందాం. అంత చూడండి, ఇక్కడ మీకు ఒక గుణిత గుర్తు వచ్చింది. దీన్ని ఎత్వం అంటాం. రైట్. ఈ ఎత్తం వచ్చినప్పుడు మనం అచ్చుల్లో ఏ అనేటువంటి శబ్దాన్ని పలకాలి. రైట్. ఈ కాకు ఎత్తం ఇస్తే కే అంటాం. చూడండి, ఉదాహరణకు ఒక పదం కేరటం, కే రటం, కేరటం. అదేవిధంగా గాకు ఎత్తం ఇస్తే గే, చాకు ఎత్తం ఇస్తే చే, జాకు ఎత్తం ఇస్తే జే. ఇలా దేనికి ఏ అక్షరానికి ఎత్తం ఇచ్చినా ఆ విధంగా పలుకుతూ వెళ్తూ ఉంటాం. రైట్. దీని గురించి మనం తర్వాత ముందు మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, ఇంకొక గుర్తు వచ్చింది, అది ఎత్వం దీర్ఘం. దీన్నే కొంతమంది ఏత్వం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎత్వం దీర్ఘం వచ్చినప్పుడు ఏ అనేటువంటి శబ్దం పలుకుతాం. కాకు ఎత్వం దీర్ఘం ఇస్తే కే, గాకు ఎత్వం దీర్ఘం ఇస్తే గే, చాకు ఎత్వం దీర్ఘం ఇస్తే చే, జాకు ఎత్వం దీర్ఘం ఇస్తే జే. ఇలా మనం పలుకుతూ ఉంటాం. ఉదాహరణకు ఒక పదం ఇక్కడ మనం చూద్దాం, కేతనం, కేతనం. రైట్. ఇక్కడ మనము ఆ అక్షరానికి అంటే కాకి ఇచ్చినటువంటి ఎత్వం దీర్ఘంతో పదాలు చూసాం. మనం ఇప్పుడు మరికొన్ని చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బొమ్మ ఉంది కదా. రైట్. ఏమిటిది? వెరీ గుడ్. నెమలి, నెమలి, నెమలి. ఇంకొక బొమ్మ చూపిస్తాను చూడండి. జెండా, మన జాతీయ జెండా కదా, జెండా. రైట్. ఇది చూడండి, కొబ్బరికాయ. దీన్నే టెంకాయ అని కూడా అంటారు. చూడండి, టెంకాయ, టెంకాయ. ఇది తెలుసా? అంటూ ఉంటుంది కదా. రైట్. మేక, మేక, మేక. ఇది చెప్పండి. చేప, చేప, చేప. ఇది తెలుసా? తేలు, 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 తేలు. రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకెత్వం ఉంది ఇక్కడ నే, జాకెత్వం ఇచ్చారు జే, ఇక్కడ టాకెత్వం ఇచ్చింది టే, ఇది మాకెత్వం దీర్ఘం మే, ఇక్కడ చాకెత్వం దీర్ఘం చే, ఇక్కడ తాకెత్వం దీర్ఘం తే. ఇలా మనం మరికొన్ని చూద్దాం. రైట్. చూడండి, ఇది పదం కెరటం, కేక, కెరటం, కేక. గెల, గేలి, చెలక, చేను, జెండా, జేబు, తెలుగు, తేలు, దశ, దేశం, నెల, నేల, పెరుగు, పేరు, బెండ, బేడ, మెడ, మేడ, రెండు, రేగడి, సెలవు, సేవకుడు. రైట్ పిల్లలు, ఇక్కడ మనము అక్కడ ఎత్తం దీర్ఘం ఉన్నటువంటి మధ్య తేడాలు కే, కే, గే, గే, చె, చే, జే, జే, తే, తే, దే, దే, నే, నే, పే, పే, బే, బే, మే, మే, రే, రే, సే, సే. ఇలా మనం ఈ రెండింటి మధ్య భేదాలు గుర్తుపెట్టుకోవాలి, చదువుకోవాలి. రైట్ పిల్లలు. మరి ఇప్పుడు మనం తర్వాత అంశం చూద్దాం. ఇక్కడ మనము అక్షరాలు చూసాం కదా. ఈ అక్షరాలకు మొదటి నుంచి మనము దీర్ఘం ఎక్కడ రాయాలి, గుడి ఎక్కడ రాయాలి, గుడి దీర్ఘం ఎక్కడ రాయాలి, కొమ్ము ఎక్కడ రాయాలి, కొమ్ము దీర్ఘం ఎక్కడ రాయాలి నేర్చుకున్నాం. ఈ రోజు మనం ఈ ఎత్తం ఎక్కడ రాయాలో తెలుసుకుంటూ పోతున్నాం. సరేనా? మొదటి అక్షరం అందరూ కూడా కాని చూడండి. కాకి తలకట్టు తీసేసాం, తలకట్టు ఉన్న ప్లేస్ లో ఎత్తం కే. గాకి తలకట్టు తీసేసాం, గాకి తలకట్టున్న ప్లేస్ లో ఎత్తం ఇచ్చాం గే. అందరూ చాని చూడండి, తలకట్టు తీసేసాం, ఎత్తం చే. జాకి తలకట్లేదు కాబట్టి డైరెక్ట్ గా జే, మరి టాకి తలకట్లేదు కాబట్టి డైరెక్ట్ గా టే. ఇప్పుడు డాకు ఉన్నటువంటి తలకట్టు తీసేసాం, అది డే. తాకి ఉన్నటువంటి తలకట్టు తీసేసాం తే. దాకి తలకట్టు తీసేసాం దే. నాకి తలకట్టు తీసేసి మళ్ళీ మనం ఎత్తం ఇచ్చాం నే. పాకి కూడా తలకట్టు తీసేసి అక్కడ ఎత్తం రాస్తాం పే. బాకి తలకట్లేదు కాబట్టి డైరెక్ట్ గా ఎత్తం ఇచ్చాం బే. మాకి తలకట్టు తీసేసి ఎత్వం ఇచ్చాం మే. యాకి తలకట్టు తీసేసి ఎత్వం ఇచ్చాం ఏ. రాకి తలకట్టు తీసేసి ఎత్వం ఇచ్చాం రే. లాకి డైరెక్ట్ గా ఎత్వం లే. వాకి తలకట్టు తీసేసి వే. ఈ రకంగా మనం ఏం చేయాలి, ఎత్తం అక్షరాలకి ఎక్కడ రాయాలనేది నేర్చుకున్నాం. రైట్ పిల్లలు. ఇప్పుడు
అన్ని అక్షరాలకి ఎత్తం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూడండి, కే, గే, చె, జె, టె, డె, తె, దె, నె, పె, బె, మె, ఎ, రె, లె, వె, షె, సె, హే. రైట్ పిల్లలు, మరి ఇప్పుడు మరికొన్ని పదాలు చూద్దామా. కెరటం, గెలుపు, చెలక, జెండా, నెల, డెందము, తెలుపు, గాదె, పెరుగు, బెండ, మెతక, పోయెను, రెండు, రాలెను, వెలుగు, బరిసె. రైట్, దీంట్లో మీరు ఎత్తం ఉన్నటువంటి అక్షరాలను గుర్తించాలి. ఇగో కే, గే, చె, జె, నే గుర్తించాలి, వాటిని చదవాలి. డే, తె, ఇక్కడ దే, పే, ఇది పే, బే, మే, ఏ, రె, లే, వె, షే. సే, హే కూడా ఉంటుంది. సో ఆల్రెడీ మనం అక్కడ చూసాం కాబట్టి. రైట్, ఇక్కడ చూడండి మొరిసేను, ఇక్కడ చూడండి సే ఉంది, సే, మొరిసేను. రైట్, ఇంకా కొన్ని పదాలు మీకు ఇక్కడ ఉన్నాయి. రైట్, దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటారు కదా పిల్లలు. ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పదాలన్నీ కూడా చదవండి. జూమ్ చేసుకుని చదవచ్చు, లేదా సెల్ ఫోన్ ఇలా విధంగా చుట్టూ తిప్పి కూడా మీరు దీన్ని చదవచ్చు. రైట్, మరి ఇప్పుడు తర్వాత ఏమో అంశం ఉందో చూద్దాం. ఇక్కడ అన్ని అక్షరాలకి మనకి ఎత్వం పదాలు చదువుకున్నాం. ఇప్పుడు ఎత్వం దీర్ఘం లేదా ఏత్వం అని అంటారు కొంతమంది. వీటి పదాలు ఏంటో చూద్దాం. రైట్, చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ తలకట్టు తీసేసి ఏత్వం దీర్ఘం ఉంచటమే. సేమ్ ఇందాక ఎత్వం ఎట్లా ఉంచామో ఇప్పుడు ఎత్వం దీర్ఘం కూడా అదే విధంగా. సో కాకు ఏత్వం దీర్ఘం కే, గాకు తలకట్టు తీసేసి ఏత్వం దీర్ఘం ఇచ్చాం గే, చాకి తలకట్టు తీసేసి ఏత్వం దీర్ఘం చే, జాకి తలకట్టు తీసేయాల్సిన అవసరం లేదు జే, టే, డాకి తలకట్టు తీసేసి ఏత్వం దీర్ఘం రాసాం డే, తాకి తలకట్టు తీసేసి ఏత్వం దీర్ఘం రాసాం తే, దాకి కూడా సేమ్ దే, నాకి కూడా సేమ్ నే, పాకి కూడా తలకట్టు తీసేసి ఆ ప్లేస్ లో ఏత్వం దీర్ఘం రాసాం పే, బాకి ఏత్వం దీర్ఘం డైరెక్ట్ బే, మాకి తలకట్టు తీసేసి ఇక్కడ ఏత్వం దీర్ఘం రాసాం మే, యాకి కూడా తలకట్టు తీసేసి ఆ ప్లేస్ లో ఏత్వం దీర్ఘం ఇచ్చాం ఏ, రాకి తలకట్టు తీసేసి రే, లాకి డైరెక్ట్ గా ఇచ్చాం లే, వాకి కూడా తలకట్టు తీసేసి ఏమిచ్చాం ఏత్వం దీర్ఘం ఇచ్చాం వే. రైట్ పిల్లలు, మరి ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఒకసారి ఎత్వం ఏత్వం దీర్ఘం పదాలని అక్షరాలు మనం ఒకసారి చూద్దాం. ఇది కే, కే, గే, గే, చె, చే, జె, జే, టె, టే, డె, డే, తె, తే, దె, దే, నే, నే, పె, పే, బె, బే, మే, మే, ఏ, ఏ, రె, రే, లే, లే, వె, వే, సె, సే, సె, సే, హే, హే. రైట్ పిల్లలు, మరి ఇప్పుడు ఒకసారి కొన్ని పదాలు చూద్దామా. కేక, గేలి, చేతనం, జేజేలు, టేకు, డేగ, తేలు, దేశం, పేరు, బేజారు, మేత, సెలయేరు, రేగుపండు, లేత, సేరు, సేతు. రైట్, ఇంకా కొన్ని పదాలు ఇక్కడ మీకు ఉన్నాయి. దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు ఇక్కడ ఉన్నటువంటి పదాలు చదవండి. ఉదాహరణకి ఇక్కడ కేక, కేతనం, ఆకేరు, గేలి, గేదె, రంగేలి, చేను, చేప, చేయూత. సో ఇవి ఎత్తం తిరిగి ఉన్నటువంటి పదాలు. రైట్ పిల్లలు, మరి ఇవి మీ అందరూ కూడా ప్రాక్టీస్ చేయండి, బాగా చదవండి. మనకు ఎత్తం దీర్ఘం కూడా అయిపోయాయి. ఇంకా మనకు మొత్తం దీర్ఘం, ఆ తర్వాత ఇంకొక 2 గుణింత గుర్తులు ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి అనమాట. సో 2 రోజుల్లో మనకు 2 లేదా 3 రోజుల్లో మొత్తం గుణింతాలన్నీ కూడా, ఇంకొక 2 వీడియోల్లో గుణింతాలన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. అప్పుడు మనము కేవలం గుణింతాలతో ఉన్నటువంటి ఒత్తులు లేనటువంటి కొన్ని వాక్యాలు, కథలు కూడా
చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సరేనా పిల్లలు? సో ముందైతే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ బటన్ ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేయండి. ఇది కిడ్స్ ఛానల్ కాబట్టి అందరికీ నోటిఫికేషన్స్ వెళ్ళవు. కాబట్టి దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ చేరే విధంగా షేర్ చేయండి. అండ్ మీరందరూ కూడా ప్రభుత్వ పాఠశాల, తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి మరి లైక్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. జై